ఈరోజు వాగ్దాన సందేశం జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తునని ప్రభు మాట్లాడుచున్నాడు. దేవుడు యెహోషువకు సూచనగా ఉన్న తన ప్రజలకు అనుగ్రహించు ఆధిక్యతలను తెలియజేస్తూ ఈ మాటలను తెలియజేశాడు. నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు ఇస్తాను. దేవుని సన్నిధిలో నిలబడాలంటే మరి ఏం చేయాలి? మొదటగా దేవుని తట్టు తిరగాలి. ఇర్మియా 15వ అధ్యాయం 19వ వచనం. రెండవది దేవుని మార్గంలో నడవాలి. జకర్యా 3వ అధ్యాయం 7వ వచనం. మూడవది ఆయన నీకు అప్పగించిన దానిని భద్రంగా కాపాడాలి. జకర్యా 3:7. దేవుని యందు విశ్వాసముంచు వారి పాపములను పరిహరించడంలో దేవుడు కృపగలిగిన వాడు కనుక నేడే నీవు దేవుని ఆశ్రయించు. ఆయన నీ మలిన పాపపు వస్త్రములను తీసివేసి తన నీతి వస్త్రములను ధరింపజేస్తాడు. ఆయన సన్నిధిని అనగా పరలోక రాజ్యం నిలిసే భాగ్యము దేవుడు నీకు ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా ఈ వాక్యం దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకలకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గమనించండి. జయమని ట్రస్ట్ ద్వారా అనేక పరిచర్యలు చేస్తున్నాం, పాస్టర్ల సాయం చేస్తున్నాం, మీటింగ్లు పెడుతున్నాం, చర్చిలు కడుతున్నాం. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.